ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, యూట్యూబర్ వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త హరిబాబు చాలా దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు మేడం. అంటే నేను ప్రేమిస్తున్నాను లేకపోతే బతకలేను అన్న వ్యక్తి ఈరోజు చాలా దారుణంగా కత్తితో, అంటే ఎన్నో సంవత్సరాల పగతో ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా పొడిచి చంపుతాడో అట్లా పొడిచి చంపేశాడు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. మన సోషల్ మీడియా మొత్తం ఈ వార్తే కనిపిస్తుంది మేడం. అంటే ఒక అమ్మాయికి ఇక భవిష్యత్తు లేదా, పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సరిగా ఉంటుందా లేదా, జీవితం సాఫీగా ఉంటుందా లేదా, అసలు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి కేసులు చూస్తే. ఏమంటారు? దిగ్భ్రాంతికరమైన విషయం. అసలు ఇంత చేసే అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. ఇతను 3 సంవత్సరాల నుంచి అమ్మాయి వెంటబడుతున్నాడు. వెంటబడటమే కాకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి ఆ అమ్మాయిని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా చేశాడు. ఇప్పుడు పెళ్ళై 8 నెలలు అయింది. అంటే 18వ సంవత్సరం వచ్చిన 2 నెలలకో 3 నెలలకో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు లెక్క. అంటే అంతకు ముందు 3 సంవత్సరాలు వెంటబడ్డాడు అంటే అసలు ఈ ఇంట్లో వాళ్ళు కానీ ఈ అమ్మాయి కానీ అసలు అతని పైన కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు నేను అయ్యో ఇన్ని కత్తిపోట్లు పొడిచాడా, భర్త అనేవాడు ఇలాగ చెయ్యొచ్చా అలాగ చెయ్యొచ్చా, ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇవి మాట్లాడి 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 ఏమి ఉపయోగం కనిపించట్లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇంకొక వైష్ణవి ఇలా బలి కాకుండా ఉండాలి అంటే మనం సమాజానికి ఏం చెప్పాలి? మీడియా వైపు నుంచి మీడియా ముఖంగా మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మీడియా ముఖంగానే ఎందుకు చెప్పాలి అంటే, నలుగురికి అర్థమయ్యేది, నలుగురు చేరవేయగలిగేది మీడియానే కాబట్టి మీడియా ముఖంగానే చెప్పాలి మనం. అసలు ఈ ఆడపిల్లలు కావచ్చు, ఆడపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మగపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, అసలు మన పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే ఒక అవగాహన తల్లిదండ్రులకి ఉండాల్సిందే ఖచ్చితంగా. 3 సంవత్సరాల నుంచి అతను వెంటబడుతున్నాడు అంటే ఇది ఓన్లీ వెంటబడటం కాదు, వేధించడం అంటారు దీన్ని. అసలు మామూలుగా 18 సంవత్సరాల లోపు పిల్లల్ని మీద ఎవరైనా సరే బలవంతం పెట్టినా, అంటే ప్రేమించమని, మాట్లాడమని, షికార్లకు రమ్మని, భవిష్యత్తులో పెళ్లి చేసుకుందామని కానీ ఒక రకమైన కంపల్షన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళపైన ఒక రకంగా వేధింపుల కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఈ సందర్భంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 18వ సంవత్సరం అవుతూనే 18 సంవత్సరాలు నిండిన తెల్లారే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళని మనం చూస్తున్నాం కదా. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఈ అతని వైపు నుంచి కానీ ఈమె వైపు నుంచి కానీ ఈ ప్రేమ సందేశాలు నడుస్తున్నాయి. ఆ రోజుకు ఆ రోజు 18 సంవత్సరాలు నిండిన రోజు నైటే ఈ రిలేషన్ రాదు, పెళ్లి చేసుకోవాలని అనుకోరు కదా. మైనర్ గా ఉన్నప్పటి నుంచే వీడు వేధింపులతో మొదలు పెట్టాడు. అది నేను అంటున్నాను. అసలు ఒక మైనర్ గర్ల్ దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నేను బావిలో దూకుతాను, లేకపోతే మేడ నుంచి దూకుతాను, లేకపోతే మందు తాగుతాను అన్నప్పుడు, వీడు పురుగుల మంది తాగాడు. ఆల్రెడీ ఒకసారి పురుగుల మంది తాగాడు, తాగి బతికాడు. సరే ఇంత ప్రేమిస్తున్నాడు కదా, మంచిగా చూసుకుంటాడు కదా అని చేశారంట. అమ్మాయికి ఇష్టం లేకపోయినా వీళ్ళు చేశారంట. అదేనండి, తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, వాడెవడో ఇష్టంతో వచ్చేసాడు, ఇంకే ఉంది, అసలు వాడేంటి చెప్పండి, వాడు ఏం చేస్తున్నాడు? ఓ పక్కన వాడి తల్లిదండ్రులకి ఇష్టం లేదు. పోనీ తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా కానీ ఈ అమ్మాయిని పోషించుకోవాలి అని కూడా నేను అనను. కానీ ఈ ఇద్దరు కలిసి బతకగలిగిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇద్దరికి ఉందా, మానసిక పరిపక్వత ఉందా లేదా అనేది చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైపోయింది, నేనంటూ పెళ్లి చేసుకున్న తర్వాత నా ఇంట్లో వాళ్ళు నన్ను అంగీకరించక సస్తారా అనుకున్నాడు. ఇటు ఈ అమ్మాయి వైపు వాళ్ళని అంగీకరింప చేసుకుంటే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అటువైపు వాళ్ళు కూడా అంగీకరిస్తారులే అని ఉంది.
ఇప్పుడు ఈ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేసుకునే అమ్మాయి మాకు కోడలుగా వద్దంటే వద్దు అని చెప్పి ఆ అబ్బాయి తల్లిదండ్రులు అన్నారు. అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళతోటి సంబంధం లేకుండా ఆ ఇంట్లో వాళ్ళ అంగీకారం లేకపోయినా కానీ పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనను. కానీ ఈ పెళ్లిని నిలబెట్టుకోగలిగిన సత్తా ఇతని దగ్గర ఉందా? అంటే అబ్బాయి ఇప్పుడు తల్లి వేధిస్తా ఉందంట మేడం. గతంలో నిజామాబాద్ నుంచి ఏదో సంబంధం వస్తే 20 లక్షల కట్నం వస్తుందంటే దాన్ని కాదనుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అసలు నువ్వు ఇంట్లోకి రావద్దు, 20 లక్షలు తీసుకురా అప్పుడు ఇంట్లోకి రా అని చెప్పేసి అంటదంట అబ్బాయి తల్లి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ అమ్మాయి 20 లక్షలు డిమాండ్ చేసిందండి, ఇప్పుడు నువ్వు ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయికి నీ భర్తగా నువ్వు అందించాల్సిన సహకారం అందించాలా అక్కర్లేదా? ఒక రక్షణ ఇవ్వాలా అక్కర్లేదా? ఒక భరోసా ఇవ్వాలా అక్కర్లేదా భర్తగా? ఇవ్వలేనప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఒక 18 ఏళ్ళ అమ్మాయికి ఎంతటి అవగాహన ఉంటుంది? ఇప్పుడు ఏ పిల్లలైనా సరే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆకాశంలో నుంచి ఒంటరిగా ఊడిపడరు. వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఏ కుటుంబంలోకైనా మనం పిల్లని ఇస్తున్నాము, లేదా పిల్లాడికి ఇస్తున్నాము, పిల్లాడిని తెచ్చుకుంటున్నాము, పిల్లని ఇస్తున్నాము అంటే ఏం ఆలోచిస్తారు? ఆ కుటుంబంలో పెద్దలు పరిస్థితి ఏంటి, మంచి చెడ్డలు ఏంటి, వాళ్ళు మన అమ్మాయిని కానీ మన అబ్బాయిని కానీ సరిగా చూసుకుంటారా, చూసుకోరా, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? కేవలం ఆస్తులే చూడరండి అందరూ. వాళ్ళకి సమాజంలో ఉన్న స్థాయి ఏంటి, లేదు ఏదైనా నేర ప్రవృత్తి ఉందా వాళ్ళకి, వాళ్ళు ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వ్యక్తులా? ఇప్పుడు ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళ కుటుంబంలోకి ఒక పిల్లని ధైర్యం చేసి ఇస్తారా అండి? ఇవ్వరు కదా. అలాగే ఇంకా స్మగ్లింగ్ వ్యవహారాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు మన అమ్మాయికి అక్కడ రక్షణ ఉంటది అనుకుంటేనే పిల్లని ఇస్తారు తప్పితే కాదు కదా. మరి అలాంటప్పుడు చూసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఈ అబ్బాయి ఏమన్నా తప్పుడు దారిలో ఉంటే, సరిగా ఈ అమ్మాయిని చూసుకోలేకపోతే, ఈ తల్లిదండ్రులు ఎవరిని అడుగుతారు వెళ్ళి? ఆ పిల్లాడి తల్లిదండ్రులను అడుగుతారు కదా, పంచాయతీ పెడతారు కదా, మనుషులు తీసుకెళ్లి మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారే అనుకోండి, ఈ అబ్బాయి గురించి ఏదైనా మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు? సింపుల్ గా, అసలు మాకు ఈ పెళ్లి ఇష్టమే లేదు, మాకు ఇష్టం లేకుండా చేసుకున్నాడు, మాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ నాన్నే చేసుకున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతారా? అడగరా? అడుగుతారు. ఏం కొంపలు ముంచుకుపోయినాయి. 18 సంవత్సరాలు వెళ్ళిపోయి నిండిపోయి 19వ సంవత్సరం వచ్చేసిన వెంటనే పెళ్లిళ్ళు చేసుకోవాల్సినంత అగత్యం ఏంటి? అసలు ఈ అబ్బాయి దగ్గర కనీసం తనకు తాను బతకగలిగే సత్తా ఉందా? పక్క మనిషిని బతికించడం సంగతి తర్వాత. కేవలము ఆర్థిక స్తోమత ఉండటమే కాదండి, మానసిక స్థాయి కూడా ఉండాలి. అసలు ఒక అమ్మాయి దక్కకపోతే నేను మందు దాగి చస్తాను అనేవాడి మనస్తత్వంలో రేపొద్దున ఇంకో సమస్య వస్తుంది. చావే పరిష్కారం అనుకునేవాడితోటి అంటే మనము పాముని పక్కలో పెట్టుకుని పడుకున్నట్టే కదా, అంటే మృత్యువుని మన పక్కన పెట్టుకున్నట్టే కదా. అంతే. మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచించలేకపోయారు. వాడు మందు దాగి చచ్చిపోతాను నువ్వు లేకపోతే అన్నవాడు ఒక్కసారిగా ఇంత దారుణంగా ఎట్లా మారిపోయాడు? అంటే తల్లి చెప్పుడు వినేసి. ఇప్పుడు ఒకటండి, స్థిరమైన మనస్తత్వం ఉన్నవాడు, తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, సరి అయిన మానసిక పరిజ్ఞానము, అది పరిపక్వత ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒక అమ్మాయి ప్రేమించను, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోను అంటే చచ్చిపోతాను అనడు. ఓ 4 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు అమ్మాయి కోసం. అర్థమైందండి మీకు? అవును. 15 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. నీకు నిజంగా అమ్మాయి మీద ప్రేమ ఉంటే అసలు ఒక 15 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నన్ను ప్రేమించాలి అని చెప్పి వెంటబడేవాడు అంత పరిపాట లేని వెధవ ఇలా కాక ఇంకెలా ఉంటాడండి? అసలు వీడేం చదువుకున్నాడు, వీడేం పని చేస్తున్నాడు? ఇప్పుడు ఆ తల్లిదండ్రులతో సంబంధం లేకపోతే వీడి ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. నేను అందుకే ఏమంటున్నానంటే, ఇది ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి గురించి మనం బాధపడే కంటే కూడా ఇలాంటి అమ్మాయిలు వద్దు మనకి సమాజంలో, ఇలాంటి పరిస్థితి ఇంకో అమ్మాయికి రావద్దు అనేదే నా కంఠశోష అంతా.
అందుకోసమే ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నవాడు రేపు ఈ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ తగ్గిపోగానే ఇంకొక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనివ్వకపోతే చస్తాను అని బెదిరించిన మహానుభావులు కూడా ఉన్నారు కొంతమంది. ఉమ్. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే అతని మనస్తత్వం అర్థమవుతుంది. ఏమండి, ఒక ఓకే. అమ్మాయి లేకపోతే చచ్చిపోతారా చెప్పండి? ఇప్పుడు మొన్న ఈ మధ్య అసలు వాళ్ళ ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళాడంట. ఆ తల్లి ఆ, ఈ భర్త ఇద్దరు కలిసి కంట్లో కారం కొట్టారంట. మొన్న ఈ మధ్యలో ఒకసారి ఇంటికి తీసుకెళ్తే నువ్వు అసలు ఉమ్, రావద్దు ఇంట్లో నుంచి బయటకు పో అని. ఉమ్. మరి అట్లాంటప్పుడు మనకు చుట్టూ ఎన్ని వ్యవస్థలు ఉన్నాయండి. ఇవాళ ఆడపిల్లలకి వ్యవస్థలను ఉపయోగించుకోవటం కూడా రావట్లా, ఆ అవగాహన కూడా ఉండట్లేదు. 191 కాల్ చేయాలి, 100 కాల్ చేయాలి. ఇప్పుడు ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళమని కాదండి నేను చెప్పేది. అసలు కంట్లో కారం కొట్టి అంత దాడి చేసే మనస్తత్వం ఉన్న మనుషులు ఎప్పటికైనా ప్రమాదకారులే కదా. ఉమ్. అలాంటి వాళ్ళు ఎలా రోజు దీన్ని ఉపేక్షిస్తారు? పట్టించుకోకపోవడం వల్లే కదా మనం ఈ రోజు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అదే నేనంటున్నా. ఆ రోజే నువ్వు గనక గట్టిగా నిలబడి ఉన్నట్లయితే గనక పోలీ నేను ఈ అమ్మాయి గురించనే కాదు, ఏ అమ్మాయికైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఆలోచించండి. అసలు ఇలాంటి అతన్ని పెళ్లి చేసుకోవడమే ఒక పొరపాటు అయిపోతే ఇలాంటి అతని నుంచి రక్షణ పొందటానికి ఏం చెయ్యాలి? ముందు ఇప్పుడు తనను తాను రక్షించుకోగలిగితేనే కదండి రేపు బతికి ఉండగలిగేది. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, ఏం మిగిలింది చెప్పండి? ఇంక ఇప్పుడు ఉమ్. ఆ తల్లిదండ్రులకి కడుపు కోత తప్పితే ఇప్పుడు ఒక బాధపడటం తప్ప వీడియో ఏం చేస్తాం? ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాడిని మా అప్పగించండి, వాడిని మీరు రాళ్లతో కొట్టి చంపుతాం అని చెప్పి పోలీసులతో గొడవ చంపుతామంటున్నారు. పెట్టుకుంటున్నారు. ఆ చంపుతామంటున్నారు. మరి వాళ్ళ ఆగ్రహాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకెంత వాళ్ళ మనసుకి కష్టం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే అలా చేయమని కాదు నేను అనేది. వాళ్ళ బాధ, వాళ్ళ ఆక్రోశం అట్లా ఉంది. ఆ కడుపు తీపి ఆ తల్లి ఏడుస్తుంటే, పొగిలి పొగిలి ఏడుస్తుంటే ఎంత బాధగా ఉందండి అసలు. నిజంగా ఇప్పుడు ఆడపిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఇందుక ఇట్లాంటి కషాయాల చేతుల్లో పెట్టడానికి ఆడపిల్లల్ని కని పెద్ద చేసేది. ఏదేమైనా ప్రభుత్వం కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి దీన్ని చాలా త్వరగా అతనికి నిందితుడికి శిక్ష పడాలి. అతనే నేనే చేశాను అని వెళ్ళి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి, పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు కాబట్టి. అతని ఉద్దేశం ఏంటి అంటే చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, లొంగిపోయాడు, ఇది కూడా ఒక వ్యూహమే. అతని తల్లిదండ్రులు ఎంతో కొంత డబ్బులు ఉన్న వాళ్ళే, నాకు లాయర్ని పెడతారు, నన్ను బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్క కేసు 20 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి మన న్యాయ వ్యవస్థ గొప్పతనం ఏంటో చూస్తున్నారు కదా. చూస్తుంటే ఎవరికైనా ఒక చులకన భావం కలుగుతుంది. ఏంటి, ఆ హత్య చేస్తాడు, హత్యకు ప్రేరేపిస్తాడు, కేసు నడుస్తూ ఉంటది, అవును, ఈయన ఇంత మటుకు లేట్ పెళ్లి ప్రాసెస్ ఉంది కాబట్టి చాలా మంది ధైర్యంగా ఏ పోతారు. బెయిల్ తీసుకుంటాము, పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, శుభ్రంగా విదేశాల్లో ఉంటాము, వ్యాపారాలు చేసుకుంటాము. మాకు పోయిందే ఉంది. ఇప్పుడు నిన్న మొన్న ప్రత్యూష చావుకి కారణమైన వ్యక్తి వచ్చి పోలీసులు లొంగిపోయాడు. ఇప్పుడు 2 సంవత్సరాల శిక్ష ఆయనకి వేసింది. ఈ 2 సంవత్సరాల శిక్షలో ఆయనకి అంతకుముందు రిమాండ్ విధించిన టైం దగ్గర నుంచి అతనికి బెయిల్ వచ్చే లోపు ఉన్న టైం అంతా క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఒక రోజు అప్పట్లో బెయిల్ త్వరగా రాలేదు అతనికి. ఆ టైం తీసేస్తే అతని సత్ప్రవర్తనని గుర్తిస్తే అతను ఒక 6 నెలలు 8 నెలల్లో విడుదలైనా ఆశ్చర్యపోవక్కర్లా. ఇది పరిస్థితి, మన దేశంలో పరిస్థితి. సంవత్సరాలు 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 19 ఏళ్ళు నడుస్తుంటే నేరస్తులకు కూడా ఒక రకమైన ధీమా వచ్చేస్తుంది, ఏమవుతుంది అని. అవునవును, కానీ ఆ చనిపోయిన అమ్మాయి కుటుంబం ఇన్ని సంవత్సరాలుగా బాధపడతానే ఉంది. వాడికి 7-8 నెలల్లో శిక్ష పూర్తవుతుంది. అంతే. ఇదే ఇప్పుడు జనాలకు కూడా ఏం అర్థం అవుతుంది అంటే, నేనేం చేసినా కానీ నా దగ్గర డబ్బులుంటే నేను తప్పించుకోగలుగుతాను. పరిస్థితిని ఈ న్యాయ వ్యవస్థ కల్పించింది, ప్రభుత్వాలు కల్పించినాయి కాబట్టి ఇక్కడ తీరు మార్చుకోవాల్సింది ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ తీరు మార్చుకోవాలి. ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతనికి శిక్ష పడాలి. మనం ఈ వైష్ణవి చావుని మర్చిపోయే లోపు జరగాలి అది.
ఎస్ మేడం. అప్పుడు మాత్రమే ఆ రోజు కూడా మనం మాట్లాడాలి, శిక్ష పడిన రోజు కూడా మాట్లాడాలి. ఈ మధ్య ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ కావచ్చు, ఆయన చెప్తున్నాడు, మీరు ఏదైనా జరిగినప్పుడే మాట్లాడుతుంది మీడియా కాదు, శిక్షలు పడినప్పుడు కూడా మాట్లాడండి, ఇలాంటి శిక్షలు పడతాయి అనే ఒక అవగాహనని సమాజానికి కల్పించండి. అప్పుడే ఒక అవగాహన ఉంటది, ఒక భయం ఉంటది. ఇప్పుడు ఇందాక నుంచి నేను అవగాహన కల్పించాలనే మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు చనిపోయిన అమ్మాయి చనిపోయిందండి, మనకి టీఆర్పీ రేటింగ్స్ అక్కర్లేదు. మనకి ఒక్క 10 మంది అమ్మాయిలైనా సరే ఇది విని నేర్చుకుని, నా జీవితానికి ఏంటి కావాలి, నాకు ఎలాంటి భాగస్వామి కావాలి, ఇలా తన్ని తగలేసేవాడా, లేకపోతే కత్తి పెట్టి పొడిచేవాడా, లేకపోతే నాకు ఇవ్వవలసిన భరోసా ఇవ్వలేని వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను. వాడు చచ్చిపోతానన్నా నా కళ్ళ ముందే చచ్చిపోయినా పర్వాలేదు, ఇంతటి అమర ప్రేమికుడు నాకు అక్కర్లేదు, నాకు మామూలు మనిషి అయితే చాలు అనే ఒక అవగాహనలో ఆడపిల్లలు రావాలి. అలా వచ్చిన రోజున మాత్రమే ఇట్లాంటి అన్యాయాలు ఆగుతాయి. ఓ పక్క శిక్షలు త్వరగా పడాలి, ఇంకో పక్క ఈ అవగాహన రావాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా నేను హెచ్చరిస్తున్నానండి. 15 సంవత్సరాల అమ్మాయి అప్పటి నుంచే ఈ అమ్మాయి వెంటపడి వేధిస్తూ ఉంటే, మీరు తల్లిదండ్రులుగా మీరు కూడా ఫెయిల్ అయ్యారనిపిస్తుంది. చట్టాలు ఉన్నాయి మనకి. ఆ అమ్మాయి మైనర్ బాలికల పట్ల కానీ బాలుర పట్ల కానీ ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి అని తెలుసుకోండి తల్లిదండ్రులు కూడా. మీ అమ్మాయి కంప్లైంట్ చేయలేకపోవచ్చు, మీ అమ్మాయి తరఫున మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి. మందు దాగి వస్తాడా, కొండ మించి దూకి వస్తాడా అనేది వేరే విషయం. ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్ కి కంప్లైంట్ పెట్టండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి కూర్చోబెడతారు, వాళ్ళ అబ్బాయిల నిర్వాకాలు ఏంటో తెలుస్తాయి. అసలు వీడి ఇంతవరకు ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తున్నాడు, వీడి భవిష్యత్ ప్రణాళిక ఏంటి. ఒక మైనర్ బాలిక వెంటపడి పెళ్లి కోసం వేధించి చస్తానని బెదిరించి పెళ్లి చేసుకున్నవాడు, వీడి మానసిక స్థాయి ఏంటి అసలు. ఇది చూసుకోవాలి మనం. ఇవి ప్రమాదకరమైన ధోరణులు సినిమాలు చూసో లేకపోతే వెబ్ సిరీస్ చూసో ఇవన్నీ చూసి నేర్చుకుంటున్నారు. ఈ అమ్మాయిలకు కూడా అబ్బో నా కోసం అసలు పడి చస్తున్నాడు కదా అని అనుకుంటున్నారు. ఈ పడి చచ్చేవాడు వాడు చావటమే కాదు నన్ను కూడా చంపుతాడు అనే ఒక అవగాహన కాదు, అది తెలుసుకోవాలి. అమ్మాయి ఈ రోజు ఇట్లాంటి వెధవల నుంచి కాపాడుకోవడం అమ్మాయిల చేతుల్లోనే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.